హలో అందరికీ. ఇది సబ్స్క్రైబర్ మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అని చెప్పొచ్చండి. నిన్న రాగి బిందె క్లీనింగ్ వీడియో పెడితే ఎలా చేయాలో ఫుల్ వీడియో పెట్టండి మేడం అన్నారు. వాళ్ళ కోసమని ఈ వీడియో చేస్తున్నానండి. అందరూ నార్మల్గా ఈ తంబరితో చేస్తారండి. నేను ఇంట్లో పాత చింతకాయ చట్నీ ఉంటుంది కదండి, వాడంది. అది తీసుకొని ఇలా నేను చూపిస్తున్న విధంగా రుద్దితే ఇట్లా ఎక్కువ అవసరం లేదండి. ఇట్లా లైట్గా ఇలా స్ప్రెడ్ చేసినా కూడా క్లీన్గా అయిపోతుందండి. చూడండి ఎంత క్లీన్గా అయిపోతుందో. ఈ తంబరితోనే నార్మల్గా ఎవరైనా చేస్తారండి. ఇలా యూస్ఫుల్ వీడియో అని పెడుతున్నానండి. ఈజీగా అయిపోతుందండి. ఇక చూడండి, వీడియోలో చూపిస్తున్నాను కదా, చాలా ఈజీగా క్లీన్ అయిపోతుందండి. మీరు కూడా ఇంట్లో పాత చింతకాయ చట్నీ ఉంటే ఇలా ఇలా చేయండి. మంచిగా క్లీన్గా అయిపోతుందండి. 2 డేస్ వరకు కూడా కలర్ చేంజ్ కాదు. పులుపుకి చేంజ్ అవుతుందేమో అని అనుకుంటున్నారు, అస్సలు కాదండి. నేను ఇంతకుముందు కూడా ట్రై చేశాను. చాలా నీట్గా, చాలా అంటే చాలా నీట్గా క్లీన్ అయిపోయిందండి. మీ క్లాస్లో చూపిస్తాను చూడండి. సబ్స్క్రైబర్ అడిగారు కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నానండి. చాలా అంటే పీతాంబరితోనే ఒక్కరోజు క్లీన్ చేయగానే మళ్ళీ నెక్స్ట్ డే తోమకపోతే వాటర్ పడితే అలాగనే అయిపోతుందండి. నేనైతే ఇలా శ్రమ ఉండదు. ఇలా చట్నీని పడేసే బదులు నీట్గా ఇలా యూజ్ చేయొచ్చు కదండి. అందుకని ఈ వీడియో షేర్ చేస్తున్నాను. ప్లీజ్ ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. చూసి అలా వదిలేయకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఇలా మీరు కామెంట్స్ పెడుతుంటేనే కదండి నేను ఇంకా మరిన్ని వీడియోలు చేయగలను. మీరు నాకు తెలియాలి కదండి. మీరు ఇంకేమన్నా నా తప్పులు ఏమన్నా అయితే చెప్పండి, నేను నేర్చుకుంటాను. చూడండి ఎలా క్లీన్ అయిపోయిందో మంచిగా. పీతాంబరి కూడా అస్సలు కాదండి. ఎంత నీట్గా చూపించాను కదండి మీకు. చాలా ప్లీజ్ లైక్